రేపే జూన్ 7 ఆదివారము భానుసప్తమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఆదివారం రోజున సప్తమి తిథి వస్తే దాన్ని భానుసప్తమి అని అంటారు. రథసప్తమికి ఎంత విశిష్టత అయితే ఉంటుందో అలాగే ఈ భానుసప్తమికి కూడా అంతే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ భానుసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఇలాంటి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు ఆ సూర్య భగవానునికి చెంది ఆయన యొక్క ఆశీస్సులు కావాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు. అలా కాదు కూడదని వండినా తిన్నా మీకు చేతిలో చిల్లిగవ్వ అనేది లేక అప్పుల పాలైపోతారు. అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. భానుసప్తమి అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడినటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఈ కూరలను వండటం వలన మీకు గ్రహాలు వ్యతిరేకించడంతో పాటుగా సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వండకూడని కూరలతో పాటుగా ఏ కూరలను వండుకొని తింటే మనకు అదృష్టం అనేది వరిస్తుంది. అలాగే రేపు చేయాల్సినటువంటి పూజలు, పరిహారాలు, పొరపాటును కూడా చేయకూడని పనులు ఏవి చేస్తే మనకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా వివరంగా అర్థమవుతాయి. అంతేకాకుండా రేపు చేసేటటువంటి ఈ పూజలు, పరిహారాల వలన మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ సప్తమి రోజున పొరపాటున కూడా మీరు ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి అంతా సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వీడియో విని ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మీరు కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం అనేది కలుగుతుంది. రేపు జూన్ 7 ఆదివారంతో కలిసి మనకు ఈ సప్తమి తిథి అనేది రావటం చాలా గొప్ప విశేషము. సప్తమి తిథి ఆదివారం నాడు వస్తే దాన్ని భాను సప్తమి అంటారనమాట. హిందూ సనాతన ధర్మంలో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడిని ఆరాధించటానికి ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. సూర్యుడు అంటే మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము. సూర్యుడు లేకుండా ఈ భూమి మీద వెలుగులు అనేవి ఉండవు. కాబట్టి సూర్య భగవానుడి గనక మనం పూజించినట్లయితే మనకున్నటువంటి సమస్త దోషాలు, జాతక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రేపు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. ఎందుకంటే మనకు రేపు భానుసప్తమి కాబట్టి ఆ సూర్యకిరణాలు భూమిని తాకే ముందలుగానే మనం నిద్ర అనేది లేవాలి. లేకపోతే మాత్రం జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట. అలా లేచి గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. తప్పకుండా ఇంటి బయట ముగ్గు ఉండాలి. లేకపోతే మీరు ఇంటి లోపల ఎంత శుద్ధి చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. అది గుర్తుంచుకోండి. తర్వాత ఇంటి లోపల కూడా కాస్తంత నీటిలో ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ప్రతి గదిలో, ప్రతి మూలలో కూడా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి. ఎందుకంటే మన ఇంటిలో కనిపించినటువంటి క్రిములతో పాటుగా నెగిటివ్ ఎనర్జీ, నరుల దిష్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా గడపకు ఇరువైపుల కూడా మీరు సాయంత్రం సంధ్యావేళలో దీపాలు వెలిగించండి. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో తప్పకుండా పసుపు నీటిని చిలకరించాలి. పసుపు నీటిని ఇంట్లో చల్లుకోవటం వలన ఇల్లంతా కూడా పూర్తిగా పవిత్రమవుతుంది. ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ధూపం వేసుకోవాలి. మీరు రేపు జిల్లేడు యొక్క ఆకులు ఎండినవి కానీ లేదా కొమ్మలు ఎండినవి కానీ అవి కూడా మీరు సాంబ్రాణి, గుగ్గిలం పొడి, ఆ తెల్ల జిల్లేడు ఎండినటువంటి కొమ్మలు వేసి ఇంట్లో ధూపం వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. దోషాలు అనేవి తొలగిపోతాయి. అయితే రేపు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. గోళ్ళు అనేవి కత్తిరించుకోకూడదు. అలాగే తలకు నూనె రాసుకోకూడదు. నూనె రాస్తే మీకు ఆయుష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చెయ్యాలి. అయితే తల మీద మామూలు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. షాంపూ అనేది వాడకూడదు. గుర్తుంచుకోండి. అలాగే మగవారు రేపు ఆదివారం కాబట్టి గడ్డము, క్రాఫు, షేవింగ్ చేయించుకోవటం ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంకా ఇంట్లో అరవటము, కోప్పడటము, గొడవలు పడటం ఇలాంటివి చేయకూడదు. భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అప్పుడే మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి దైవానికి చెందుతాయి. ఇంకా ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. రేపు నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు, అప్పుల పాలైపోతారు, అనారోగ్య సమస్యల పాలవుతారు. కాబట్టి నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఇంకా రేపు ఇంట్లో పొరపాటున కూడా పాలు పొంగించకూడదు.
మనకు విడి రోజుల్లో ఇంట్లో పాలు పొంగిస్తే సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. కానీ రేపు భానుసప్తమి రోజున ఇలా చేస్తే మాత్రం దరిద్రం పడుతుంది, గుర్తుంచుకోండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. మీరు ముందు రోజే కావాలంటే షాంపూతో తలస్నానం చేసి ఈరోజు మాత్రం తలని నీటితో కడుక్కోవాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఎర్ర చందనపు పొడిని కానీ, అలాగే గులాబీ రేకులు కానీ లేదా మందార రేకులు అంటే ఎర్రటి పుష్పాలు ఏవైనా, అలాగే తల మీద జిల్లేడు ఆకును పెట్టుకొని మీరు తలస్నానం గనక చేసినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు, మృత్యు దోషాలు, పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ఎర్రటి రంగు పుష్పాలు కానీ లేదా ఎర్ర చందనపు పొడిని ఒక చిటికెడు కానీ ఇలా వేసుకొని చేయటం వలన ఆ స్నానం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. మీ దేహం వజ్రంలాగా మారుతుంది. మీకున్నటువంటి సమస్త దోషాలు పూర్తిగా కడుక్కొని పోతాయి. అలాగే తల మీద జిల్లేడు ఆకు పెట్టుకొని మీరు తలస్నానం అనేది చేయటం వలన మీకున్నటువంటి 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఇక స్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అంటే మనకు సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మీకు నరదిష్టి తొలగిపోతుంది. అలాగే మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ భానుసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలా చేసేసి తప్పకుండా సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం అనేది సమర్పించాలన్నమాట. మీరు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి కుంకుమ, అలాగే ఎర్రటి అక్షింతలు, అలాగే ఎర్రటి పుష్పాలు, దానితో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్క కలిపేసేసి ఈ నీటితో సూర్యుడికి గనక మీరు ఆర్ఘ్యం సమర్పించినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఈ రోజున గోధుమ దీపాన్ని మీరు గనక వెలిగించినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. గోధుమ దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది. సూర్య భగవానుడికి గోధుమలు అంటే చాలా ఇష్టము. కాబట్టి ఈ సప్తమి రోజున మీ యొక్క పూజ గదిలో గోధుమల దీపాన్ని గనక వెలిగిస్తే మీకు విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో ఏంటంటే చక్కగా ఒక గుప్పెడు గోధుమలు అనేవి పోయండి. అలా గోధుమలు పోసేసి దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ వేసేసి ఒక మట్టి ప్రమిదను ఉంచి దాంట్లో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులను ఒకటిగా చేసేసి మీరు దీపాన్ని వెలిగించండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తరువాత మీ ఇంటి గుమ్మానికి ఇరువైపుల కూడా కుంకుమతో స్వస్తిక్ గుర్తులు అనేవి వేయండి. ఇలా ఇంటి గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు అనేది వేయటం వలన మీ ఇంటి పైన ఉన్నటువంటి నరదిష్టి, మీ కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి చెడు చూపు, చెడు కన్ను ఇలాంటివన్నీ పూర్తిగా ఆ స్వస్తిక్ గుర్తు అనేది లాగివేస్తుంది. మీకు అదృష్టం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా స్వస్తిక్ గుర్తు అనేది కూడా కుంకుమతో వేసుకోండి. తరువాత ఈరోజు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. ఈరోజు రావి చెట్టు చుట్టూతా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా భానుసప్తమి రోజున రావి చెట్టును గనక పూజించినట్లయితే మీకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు, సంతానం లేకపోవటము, వంశం అభివృద్ధి లేకపోవటం ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు కోరింది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కాబట్టి రావి చెట్టు దగ్గర పూజ అనేది చేసి ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే ఈ రోజున గోమాతకు గోధుమలను అంటే నానబెట్టినటువంటి అంటే ముందు రోజుగానే మీరు గోధుమలను నానబెట్టుకొని ఆ నానబెట్టినటువంటి గోధుమలతో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా కలిపేసి గోమాతకు ఆహారంగా గనక తినిపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది మీ కుటుంబానికి కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఎందుకంటే మనకు గోమాత కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం, 33 కోట్ల దేవతల యొక్క సమూహము. కాబట్టి ఈ రోజున గోమాతను తాకి నమస్కారం చేసుకొని నానబెట్టినటువంటి గోధుమలను బెల్లంతో కలిపి తినిపించండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే నానబెట్టిన బియ్యం కానీ లేదా అరటి పండ్లు ఇవైనా తినిపించవచ్చు అనమాట. కాబట్టి ఇలా చేయండి. ఇక మనం చేసేటటువంటి ఈ పూజలు, పరిహారాలు ఆ సూర్య భగవానుడికి చెంది ఆయన ఆశీస్సులు మనకు కలగాలి అనంటే ఈ రోజున కూరల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి ఈ రోజున వండకూడని కూరలు ఏంటో ఇక్కడ చూసేద్దామండి. ఈ రోజున వండకూడని కూరల్లో ముఖ్యమైనది ఏంటంటే వంకాయలు.
ఈ వంకాయలు వచ్చేటప్పటికి మనకు ఎరుపు రంగులో ఉంటాయి. సూర్యుడు కూడా మనకు ఎరుపు రంగులోనే ఉంటాడు. ఈ వంకాయలు కూడా మనకు కొంచెం ఎరుపు రంగును, అలాగే నలుపు రంగును ఇట్లా పోలి ఉంటాయి కాబట్టి ఇవి నెగెటివ్ ఎనర్జీని ఎక్కువగా పెంచుతాయి. కాబట్టి ఈ రోజున వంకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. గుత్తి వంకాయల రూపంలో కానీ, వంకాయ ఫ్రై రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వంకాయలను వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా మీకు అప్పుల బాధలనేవి పెరుగుతాయి. అనారోగ్య సమస్యలనేవి పెరుగుతాయి. అలాగే మీ జాతకంలో కుజదోషాలు అనేవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజున సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టమే. కానీ ఎరుపు రంగుకు సంబంధించినటువంటి కూరగాయలు అంటే ఎర్ర కందిపప్పు కానివ్వండి, అలాగే ఈ వంకాయలు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా వండకూడదు. ఎర్ర కందిపప్పు వల్ల కూడా కుజదోషాలు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున ఎర్ర కందిపప్పును కూడా ఇంట్లో పొరపాటున కూడా వండొద్దు. ఎందుకంటే చాలామంది కూడా ఎర్ర కందిపప్పు చాలా తేలికగా ఉడికిపోతాయని చెప్పేసేసి ఎర్ర కందిపప్పును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వండుతున్నారు. కావాలంటే మీరు మామూలు కందిపప్పును వండుకోండి, కానీ ఎర్ర కందిపప్పును వండొద్దు. తరువాత టమాటాలు, ఈ ఎర్రటి టమాటాలను కూడా రేపు ఏ రూపంలో కూడా మీరు ఇంట్లో వండొద్దు, తినొద్దు. అంటే దీనివల్ల కుజదోషాలు అనేవి మీ జాతకంలో పెరుగుతాయన్నమాట. కాబట్టి టమాటా పచ్చడి కానీ, టమాటా లేకుండా చాలామంది కూరలు వండరు, కానీ రేపు మాత్రం టమాటాలను పక్కన పెట్టేసేయండి. అలాగే ఎర్ర క్యాబేజీ, బ్రోకలి ఇలాంటి వాటిని కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఈ ఎర్ర క్యాబేజీ ఏంటంటే మనకు ఇది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నెగిటివ్ని ఇవి గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే కొంతమందికి థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, గొంతు నొప్పి, కొంచెం వాతము ఇలాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి రేపు వీటిని వండొద్దు. ఇక క్యారెట్టు, బీట్రూట్ ఇవి కూడా మనకు ఎరుపు రంగు, నారింజ రంగును ఇలాంటి రంగును పోలి ఉంటాయి కాబట్టి వీటిని జ్యూసుల రూపంలో కానీ ఏ రూపంలో కూడా కూరల రూపంలో వీటిని వండొద్దు. ఇక ఎర్ర తోటకూర, మనకిప్పుడు మార్కెట్లో ఎర్ర తోటకూర చాలా అందుబాటులో దొరుకుతుంది. విడి రోజుల్లో వండుకోండి, కానీ రేపు ఆదివారం భానుసప్తమి రోజున ఈ ఎర్రటి తోటకూరను మాత్రం పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. కావాలంటే మిగిలిన రంగు ఆకుకూరలు మీరు హ్యాపీగా వండుకొని తినొచ్చు, కానీ ఇది పక్కన పెట్టండి. ఇక గుమ్మడికాయ, ఈ బూడిద గుమ్మడికాయని జ్యూసుల రూపంలో కానీ, లేదా కూరల రూపంలో కానీ, సాంబారుల్లో వేసుకోవటానికి కానీ, అలాగే తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా రేపు ఈ భానుసప్తమి రోజున మీరు ఆదివారం ఈ గుమ్మడికాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే మాత్రం కొన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు పట్టి పీడిస్తాయి. ఇక పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ ఉంటాయి కదా, హైబ్రిడ్ కూడా కావచ్చు. వీటిని కూడా రేపు మీరు వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి కూడా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. కొంచెం నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి వీటిని వండొద్దు. ఇక ఆదివారం కాబట్టి చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఆదివారం అనగానే గుర్తొచ్చేది ముందు ఏంటంటే అందరూ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉంటారు కాబట్టి ముందు నాన్ వెజ్జే గుర్తొచ్చిద్ది. మార్కెట్‌కి వెళ్ళి గబక్కన నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ రేపు ఇంట్లో పొరపాటున కూడా మనకు చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు, పీతలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, కోడిగుడ్డు కూడా ఆఖరికి నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి రేపు భానుసప్తమి అని మీరు గుర్తుంచుకొని రేపు మాత్రం ఈ నాన్ వెజ్‌ని ఇంట్లో వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇవి కాకుండా ఇక మీరు మిగిలినవి అవి ఏ వండుకోవాలనేది కూడా నేను చెప్తా. వీటితో పాటుగా ముఖ్యంగా అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ వీటిని కూడా కూరల్లో వాడకుండా ఉంటేనే మంచిది. రేపు సాత్విక ఆహారం తింటే మంచిది. ఇంకా ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే కూరల్లో ఉప్పు తగ్గించుకుంటే చాలా మంచిది. ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని వాడుకోవచ్చు. ఇలా మీరేంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఆహార నియమాలను మాత్రం మీరు పాటించండి. అలా అయితేనే మనం చేసే పూజలు ఖచ్చితంగా దైవానికి చెందుతాయి. మరి తినాల్సిన కూరలు ఏంటనేది కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. తినాల్సినవి ఏంటంటే భూమిలో పండినటువంటి దుంపలు అంటే చామ దుంపలు, అలాగే కంద దుంపలు, బంగాళదుంపలు అంటే పొటాటోస్ కావచ్చు. ఇట్లాగా మనకు భూమిలో నుంచి పండినటువంటి ఈ దుంపలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా మీరు వండుకోవచ్చు. అంటే చామదుంపల పులుసు కావచ్చు, చామదుంపల ఫ్రై కావచ్చు, పొటాటో ఫ్రై కావచ్చు, చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని తినటం కావచ్చు. అంటే మామూలుగా అయితే దుంపలు కూడా వద్దని చెప్తారు, కానీ ఈ రోజున మనకు భానుసప్తమి కాబట్టి భూమిలో నుంచి పండినటువంటి వీటిని మనం దుంప జాతికి సంబంధించినవి ఇలాంటివి మీరు వండుకొని తినొచ్చు. ఇలా వండుకొని తినటం వలన మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే పక్కన పెట్టేసేయండి, కానీ మిగిలిన వాళ్ళందరూ తినొచ్చు. అలాగే చిక్కుడుకాయ
చిక్కుడుకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది. మనకు విత్తనాలు చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిట్లో మంచి హై ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. మాంసాహారం కన్నా కూడా మంచి రుచిని పోలి ఉంటాయి, ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాల చిక్కుళ్ళు కానీ, బీన్స్ కానీ, లేదా మామూలు చిక్కుడుకాయలు కానీ, ఇట్లాగా అంటే మనకు పీచు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి కానీ, ఇలాంటివి ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా వండుకొని తినొచ్చు. ఇలా తినటం వలన మీకు మంచిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది. ఇలా వండుకోవాల్సి వస్తే ఇవి వండుకోండి, వండకూడనివి అవి గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దీపారాధన అనేది చేసుకోవాలి. మీకు శక్తి ఉంటే చక్కగా అంటే పాయసాన్ని చేయటము ఇలాంటివి చేసుకోండి. లేదా ఒక పండో, ఒక ఫలమో, లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. సూర్యుడికి చక్కగా మనం చెప్పిన విధంగా ఆర్ఘ్యం అనేది సమర్పించండి. ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపం అనేది వెలిగించండి. ఉదయం 10 గంటల లోపు పూజ చేసుకోండి. సాయంత్రం అయితే 5 నుంచి 6 గంటల మధ్యలో పూజ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే తప్పనిసరిగా తూర్పు ముఖంగా సూర్యుడు ఎదురుగా నుంచొని తప్పనిసరిగా ఇంట్లో పిల్లల చేత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా నమస్కారం అనేది చేసుకొని మీ యొక్క కోరిక ఏదైనా ఉంటే చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఒక రాగి నాణాన్ని పూజ దగ్గర పెట్టుకొని తర్వాత ఆ రాగి నాణాన్ని మీ బీరువాలో డబ్బు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటే ఆ రాగి నాణం ఏంటంటే రాబడిని పెంచుతుంది, అంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఈ ఆదివారంతో కూడుకొని వచ్చినటువంటి శక్తివంతమైన భానుసప్తమి రోజున ఏం వండుకోకూడదు, అలాగే ఏం వండుకోవచ్చు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, సూర్యుడికి ఆర్ఘ్యం ఎలా సమర్పించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అని కానీ, ఓం నమో ఆదిత్యాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మీకున్నటువంటి సమస్త దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.